పౌలు గారు అన్నారు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండాలా. ఎట్లా ఉండాలి బలవంతునిగా? ఎలా నిలబడాలి నేను? ఒక వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం క్రీస్తుని గురించి తెలుసుకొని ఆ విశ్వాసంలోనికి వచ్చినప్పుడు చాలా ఎదురు దెబ్బలు, చాలా సమస్యలు ఎక్కువైపోయి ఇంకా వద్దు, నాకు క్రీస్తు వద్దు, ఈ విశ్వాసం వద్దు, ఈ ప్రార్థనలు వద్దు, ఈ మందిరాలు వద్దు, నాకు ఇవే వద్దు అని భయముతో పారిపోతున్నటువంటి ఆ వ్యక్తి దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. మళ్ళా ఎక్కడికి వచ్చాడు? దేవుని వెతుక్కుంటూ తిరిగి మందిరానికి వచ్చాడు. ఒకరోజు మందిరానికి వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని వింటా ఉన్నాడు. ఇంక వేరే మార్గం ఏం లేదు, వింటా ఉన్నాడు. వినేటప్పుడు ఒక వాక్యం విన్నాడు. ఏమంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ మాట విన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏంటి దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటి? మరి ఇక్కడ ప్రభువునందు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి ఏంటిది? ప్రభువునందు బలవంతులు ఎట్లా కావాలా అని ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తూ ఆయన దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు అతనికి విశ్వాసమునిచ్చాడు. విశ్వాసమునిచ్చి అతడు ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడో అక్కడ నుంచి లేవకుండా గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, సాయంకాలం అయిపోతుంది, అందరు వెళ్ళిపోయారు ఎప్పుడో. ఈయన మట్టుకు అక్కడే మోకరించి దేవుణ్ణి ప్రార్థించి అడుగుతూ ఉన్నాడు, దేవా నన్ను బలపరచవా, నన్ను బలపరచవా, నన్ను బలపరచవా అని ఆయన కేకలు వేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమయం గడిచిపోతూ ఉంది. సమయం గడిచిపోతాం. దైవజనుడు వచ్చి చూశాడు, ఈయన ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే అక్కడ వాళ్ళకి చెప్పాడు, మీరు ఆయన డిస్టర్బ్ చేయకండి, తెల్లవారిపోతుంది, ఉదయము 4 గంటలు అవుతుంది. ఉదయము 4 గంటలకు అతడు ఒక వెలుగును చూస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఈ లోకంలో లేడు. ఇంకా ఆయన ప్రార్థన చేస్తూ 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 ఆ యొక్క మహిమలోనికి, ఆ వెలుగులోనికి, ఆ యొక్క క్రీస్తు యొక్క ఆ యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ వెలుగు ఆయన పైన పడిన వెంటనే లోపట నుండి శక్తిని పొందుకున్నాడు. మీరు చాలాసార్లు మీరు చూసుంటారు అపోస్తలుల కార్యంలో, మరి మేడగదిలో మరి అక్కడ చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, లేదా మన ఆరాధనలాగా ఓ 2 గంటలు సర్వీస్ లాగా కాదు, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఆ శక్తి చేత నింపబడాలని కేకలు పెడుతూ ఉన్నారు. మరి అప్పుడు ఏం జరిగింది అంటే, ఆకాశము నుండి అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మీదికి దిగెను. ప్రతి ఒక్కరి పైనికి ఆ బలమైన శక్తి వచ్చింది. అప్పుడు వారు భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అప్పుడు వారు దర్శనాలు చూస్తూ ఉన్నారు, అప్పుడు వారు బహుబలమైనటువంటి ఆరాధన జరుపుతూ ఉన్నారు. అంటే అప్పటిదాకా లేని ఒక బలము వారు పొందుకున్నారు. ప్రభువునందు విశ్వాసం ఉంచు వారలారా, ఇదిగో ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎందుకంటే మనం ఎన్ని చేసినా ఏం చేసినా ఆ బలం మనం పొందుకోం. కానీ ఎప్పుడైతే మనము
నిర్ణయించుకుంటామో, ఎప్పుడైతే మనము దేవుని శక్తితో నింపబడాలని ఆశపడతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా ఆ రోజు మరి ఆయన ఉదయం ఆ 4 గంటలకు ఆ వెలుగును మరి చూడడంతో పాటు ఆ శక్తిని పొందుకోవడంతో ఆయన జీవితం మారిపోయింది. ఆయన దేవునికి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు, దేవుణ్ణి విడిచిపెడదాం అనుకున్నాడు. కానీ ఆ రోజు ఆయన విన్నటువంటి ఆ మాట ఆయనను ఆలోచింపచేసింది. అంటే క్రీస్తులో ఇంకా ఏదో ఉంది, అది నేను పొందుకోవాలి, అది నేను అనుభవించాలి, తద్వారా నా జీవితాన్ని మార్చుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా చేసేది ఏంటంటే ఒక లెవెల్ వరకు వెళ్ళిపోయి అక్కడనే ఇంకా అన్నీ మనం దొరుకుతాయి, ఇంకా అయిపోయింది, నేను విశ్వాసిని అని మనం అనుకుంటాం. కానీ అక్కడ కాదు. అక్కడ నుండి మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, దేవుని శక్తిని పొందడానికి మనం ఎడతెగక మనం ప్రార్థన చేయాలా, ఆ శక్తిని మనం పొందుకోవాలి. ఈరోజు ఎంతోమంది ప్రార్థన పరులు ఉన్నారు, అయినప్పటికీ వారికి కలిగినది దేవుడు ఈయనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆయనలో ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసం, ఆయనకు మరి సత్యాన్ని తెలుసుకోవాలన్నటువంటి ఆశ కలిగింది, సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆశ. మరి ఆ ఆశను బట్టి ఆయనను దేవుడు శక్తితో నింపాడు. హల్లెలూయా. మరి అదేవిధంగా ఆ మేడ గదిలో కూడా వారు ఆ శక్తితో నింపబడ్డారు, ఆ బలముతో నింపబడ్డారు. మీకు తెలుసా, ఈరోజు మరి ఈ లోకంలో మనం అనేక దైవజనులను మనం చూసినప్పుడు వారు చేసే మరి ప్రార్థనలు కావచ్చు, వారిలో ఉన్న శక్తి కావచ్చు, ఇది వారి శక్తి కాదు, ఇది దేవుడి నుండి వారు పొందుకున్నటువంటి బలము. హల్లెలూయా. సాతానుడు దేనికి భయపడతాడు తెలుసా? నీ కండలు చూసి భయపడడు, నీ హైట్ వెయిట్ చూసి భయపడడు. ఆయన నీలో ఉన్నటువంటి దేవుని బలమును చూసి, దేవుని శక్తిని చూసి వాడు నీకు భయపడతాడు, వాడు నీకు లోపడతాడు. హల్లెలూయా కదా. పెద్ద అవతారం మనకుంటే సరిపోదు, ఏముండాలా? విశ్వాసం ఉండాలా, భయము భక్తి ఉండాలా దేవుని పైన. ఎవడో చెప్పింది మనం నమ్మేసి దాన్ని పట్టుకొని మన జీవితంలో మనం ముందుకెళ్తామన్నది కాదు. సత్యం తెలుసుకో కదా. సత్యం తెలియకుండా మన స్టేట్మెంట్ ఏది పడుతుంది మనం మాట్లాడేస్తే కాదు. దేవుడేమన్నాడు? నమ్ముట వలన విశ్వాసము కదా, విశ్వాసము నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. మరి ఈరోజు మరి యూదుల పరిస్థితి ఏంటంటే, యూదులు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. యూదులు అదే ఆలోచన చేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి పూనుకొని వారికి మరి ఈ సత్యాలను తెలియజేస్తూ వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా చాలాసార్లు మనం పడిపోతూ ఉన్నాం. ఎందుకంటే మనకు శక్తి కానీ, ఓపిక కానీ, విశ్వాసం కానీ మనకి సరిపోవట్లేదు, మనం జయించలేకపోతూ ఉన్నాం. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా విడుదల అనేది రాకపోవడము మరి నిజంగా అది బాధకరం. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కింద వచనాల్లో మనం చూస్తే ఎఫెసీ 6వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారమందున్న లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఎందుకు ఈ సర్వాంగ కవచం మనకు కావాలి? ఆపద్దినమందు సమస్తమును నెరవేర్చిన వారమై నిలబడుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. నిజంగా దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచము నిన్ను ఈ అపవాది తంత్రముల నుండి నేను కాపాడుతుంది, మంత్రక్రియల నుండి కాపాడుతుంది.
ఈ లోకంలో ఉన్న దురాత్మల నుండి, దుష్ట శక్తుల నుండి నిన్ను కాపాడుతుంది. నీకు వచ్చే ఆశీర్వాదములను నువ్వు పొందకుండా చేస్తున్న సాతాను శక్తులను ఎదిరించే సామర్థ్యము నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా.